అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ ఆఫ్ వశిష్ట. నేను ఈరోజు బోడ కాకరకాయ కూరని మా పద్ధతిలో ఎలా చేస్తామో అయితే చేసి చూపిస్తానండి, చూసేయండి. వీటిని కొంతమంది బోడ కాకరకాయ అని, కొంతమంది ఆ కాకరకాయ అని అంటారండి. నాకు ఆ కాకరకాయ అంటారని రీసెంట్గానే తెలిసింది. మేమైతే బోడ కాకరకాయ అని అంటాము. కొందరు ఈ పైన అది ఉంది కదా, పొట్టుని మొత్తం పీల్ చేస్తారు. అలా చేయకూడదండి, దాంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. సో వాటిని మంచిగా నీట్గా వాష్ చేసుకొని అలాగే కుక్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇది సీజనల్గా ఓన్లీ వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుందండి. ఖచ్చితంగా వండుకొని తినండి, హెల్దీగా ఉండండి. ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్దామండి. కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి అందులో ఆనియన్, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకున్న తర్వాత బోడ కాకరకాయ ముక్కల్ని అయితే ఇందులో వేయండి. వేసి మంచిగా అయితే కలుపుకోండి. సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి. షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇది ద బెస్ట్ ఫుడ్ అండి, చాలా బాగా కంట్రోల్ ఉంటుందంట. అయితే షుగర్ మెడిసిన్ వాడుతూ ఇది ఓవర్గా తిన్నారనుకోండి, మళ్ళీ షుగర్ లెవెల్స్ పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం చూసుకొని కంట్రోల్గానే తినండి. చూడండి, ఇక్కడ నాకు ముక్కలు అయితే కొంచెం సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే కలుపుకుంటున్నాను. మనం ఏంటంటే ఈ ముక్కలు ఉడకడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవి ముందే వేస్తే మాడిపోతుంది ఈజీగా కర్రీ. అందుకని చెప్పేసి అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని అయితే నీట్గా అయితే అంతా పట్టే విధంగా అయితే కలుపుకోండి. ఈ ముక్కల్లో కొన్ని రెడ్గా ఉన్నాయి కదండి, అవైతే నేను చాలా లేతగా వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా రాలేదు, కొంచెము దూరగా అయిపోయాయి. బట్ స్టిల్ ఓకే, వండుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఉన్న వాల్యూస్ తెలిస్తే మనం అంత ఈజీగా వీటిని అయితే వేస్ట్ చేయము. కానీ లేతవి వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇలాగే వండేస్తున్నాను. ఇందులో టొమాటో కూడా వేసుకొని అదంతా కూడా మంచిగా మగ్గించుకోండి. ఈ కర్రీని ఇలా టొమాటో వేసైనా చేసుకోవచ్చు, లేదంటే చింతపండు రసంతో పులుసులాగా అయినా పెట్టుకోవచ్చండి. కాకపోతే మాకు వచ్చిన క్వాంటిటీకి, మేమున్న మెంబర్స్కి ఆ పులుసు పెడితే అసలు కూర అయిపోదు. అందుకని చెప్పేసి నేనైతే ఇలా కొంచెం దగ్గరికి వండుతున్నాను. అలా అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుంది కదా అని. ఇప్పుడైతే ఇందులో కారము, మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా అయితే మగ్గించుకోండి. నేనైతే ఇందులో ఒక్క చుక్క కూడా నీళ్ళ చుక్క వేయకుండా అయితే చేస్తున్నానండి. నీళ్లు వేసి కూడా చేయొచ్చు, బట్ అది వేరే టేస్ట్ ఇస్తుంది. నీళ్లు వేయకుండా చేస్తే ఇంకో టేస్ట్ ఇస్తుందండి. నేనైతే వాటర్ వేయకుండానే చేస్తున్నాను. ఇదేంటంటే వాటర్ కొంచెం ప్లేట్లో వేసేసి స్టీమ్కి పెడుతున్నాను. ఆ స్టీమ్తో మనకి కర్రీ మొత్తం కూడా కుక్ అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ పద్ధతిలో, మీకు చాలా బాగా నచ్చుతుంది. సరే, నేనైతే ఈ విధంగా చేస్తాను కదా, మీరు మీ దగ్గర ఈ కర్రీని టేస్టీగా రావడానికి ఎలా చేస్తారో నాతో అయితే కమెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఒకవేళ మీరు చేసే ప్రాసెస్ నాకు నచ్చితే నేను కూడా నేర్చుకొని చేస్తాను కదా. చూడండి, కూర ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత ఇందులో అయితే ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. కొందరైతే ఇది ఇంకా టేస్టీగా ఉండడం కోసం అయితే కొంచెం వేయించిన నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకుంటారు. చాలా చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే నాకు ఇంకా కర్రీ క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి నేను అలా వేయలేదు. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మీరు అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరైతే నచ్చినా నచ్చకపోయినా ఈ కూరని సీజన్లో ఎప్పుడైతే బోడ కాకరకాయలు వస్తున్నాయో అప్పుడు చూసి వండుకొని తినండి, చాలా హెల్తీగా ఉంటారు. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ ఉంటా. మరి బాయ్ బాయ్.